Welcome back to our channel Tree Media. నా పేరు రాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నానాజీ పట్నాయక్ జీ గారు. సో ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలు మనం తెలుసుకుందాము. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురువు గారు, మొదట రేపు హోలీ పండుగ, రేపు పౌర్ణమి. సో గ్రహణం ఉందా లేదా అనేది ఒకటి సందేహం ఉంది. సో దాని గురించి చెప్తారా? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 3 అంశాలు. ఒకటి హోలీ, రెండవది హోలీ పౌర్ణమి. నార్మల్ పౌర్ణములకి హోలీ పౌర్ణమికి చాలా విశేషమైనటువంటి ఇది ఉంటుంది. అలాగే గ్రహణము రేపు అసలు మనకైతే ఇండియాలో అయితే గ్రహణం లేదు, గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో ఉంది, అమెరికన్ సైడ్ ఉంది, అమెరికా కంట్రీస్ సైడ్ ఉంది. సో మనకి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇబ్బంది అంటే ఒకటి, గ్రహణాన్ని అసలు ఫస్ట్ ఇబ్బంది అనే కోణంలో చూడకూడదు. అందరూ ఇబ్బంది అనుకుంటారు కానీ ఇబ్బంది కోణంలో చూడకూడదు. గ్రహణం అనేటువంటిది ఒక వరం, ఒక ఆస్పీషియస్ టైం. అది గ్రహణ సమయంలో మనకు మహర్షులు చెప్పింది ఏమిటంటే, మీకు ఒక ఎనర్జీ, మీకు బయటికి చూడడానికి శరీరం కానీ యాక్చువల్గా ఆత్మస్వరూపులు అందరూ కూడా. ఆత్మ శాశ్వతమైంది, శరీరం అనేటువంటిది ఈ ఆత్మ చొక్కా మార్చుకున్నట్టుగా శరీరాన్ని దాల్చుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మశక్తి పెంచుకోవడం కోసం గ్రహణం రోజు మనం జపం చేసుకుంటాం. మన ఇష్టదైవం ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు చక్కగా. విష్ణువుని ఆరాధించేవాళ్ళు లేదా శివుని ఆరాధించేవాళ్ళు నమ శివాయ, అమ్మవారిని ఆరాధిస్తే శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. లేదా మాకు గురువుల గారి దగ్గర మేము రకరకాల మంత్రాలు తీసుకున్నామండి, దశమహావిద్యలు తీసుకున్నాము, లేకపోతే షోడశి, మహాషోడశి రకరకాలు తీసుకున్నాము, మేము చేస్తామంటే హ్యాపీగా చేసుకోవచ్చు. చేస్తే ఏమవుతుంది, పునశ్చరణ చేసినటువంటి ఫలితం వస్తుంది. అది అయితే మన ఇండియాలో మాత్రం లేదు కాబట్టి గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కానీ ఇవేమీ అక్కర్లేదు ఇండియాలో ఉండే వారికి. బయట దేశాల్లో ఎక్కడైతే గ్రహణం, అమెరికా ఇట్లాంటి కంట్రీస్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రం అక్కడ ఉండే ప్రజలు, ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నా, లేదా అక్కడ ఉండేటువంటి దేశస్తులైనా కొంత జాగ్రత్త తీసుకోవాలి. దీనికి ఏమిటి అంటే, గ్రహణ సమయంలో తినకూడదు అంటారు, ఫుడ్ తినకూడదు. అండ్ అలాగే గర్భ దాల్చినటువంటి స్త్రీలు ఉంటే కాస్త రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. కాస్త ఇంట్లో ఉండేటువంటి సామాగ్రి మీద కాస్త దర్భ వేసి ఉంచాలి. అది పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అండ్ అలాగే జపం చేసుకుంటారు గ్రహణ సమయంలో. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జపం చేసుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పట్టు ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలామంది దీనికి కొన్ని హేతు సంబంధించిన వాళ్ళు, హేతువాదులు అది ఏం చేస్తారంటే, ఈ గ్రహణ సమయంలో ఎవ్రీ ఇయర్ జరిగేదే ఇది. గ్రహణం అక్కడ అవుతూ ఉంటుంది, ఇదిగోండి మేము ఇక్కడ చక్కగా బిర్యానీ తింటున్నాం, మాకేం కాలేదు, ఇదంతా మూఢనమ్మకం అంటూ ఉంటారు. నేను వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఏమిటంటే, మీరు ఎప్పుడైనా సిగరెట్ పెట్టి మీద ఒకటి రాసి ఉంటుందమ్మా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అవునా? అది అబద్ధమా నిజమా చెప్పండి? నిజమే కదా. నేను దాన్ని ఇప్పుడు అబద్ధము అంటాను. ఎట్లా అంటే చెప్తా చూడండి. అందులోంచి ఒక సిగరెట్ తీసి, అస్సలు సిగరెట్ అలవాటు లేని వ్యక్తికి సిగరెట్ తాగిస్తా, ఇప్పుడు చెక్ చేయండి ఈయనకి క్యాన్సర్ రాదు చూడండి అంట. ఒక సిగరెట్ కాల్చి చూపించి, కనబడుతుందా క్యాన్సర్ అసలు వాడికి? ఎందుకు కనబడుతుంది? మరి పెట్టి మీద ఉందిగా, పెట్టి మీద. అంటే మీరు అబద్ధం చెప్తున్నారా? సైంటిస్టులు అబద్ధం చెప్తున్నారా? డాక్టర్లు అబద్ధం చెప్తున్నారా? సిగరెట్ తయారు చేసినోడు అబద్ధంగా రాశాడా? అంటే అలా కాదండి, ఒక్క రోజుకి రాదండి. అది ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తాగితే అప్పుడు లోపల డ్యామేజ్ అవుతుందండి అని అంటారు. అంతే కదా. ఒక సిగరెట్ తాగినట్ట వస్తుందండి అంటారు. అలాగే నేను కూడా ఏం చెప్తానంటే, మీరు ఒకరోజు ఏదో గ్రహణం రోజు నేను తినేసాను, నాకేం కాలేదు, మీరంతా పిచ్చోళ్ళు, ఆ మహర్షులంతా పిచ్చోళ్ళు, పాటించే వాళ్ళంతా పిచ్చోళ్ళు అంటే ఎట్లా? అంతే కదా. అది ఎలాగైతే లాంగ్ టర్మ్లో ఒక ఎఫెక్ట్ పడుతుందో, మీరు గ్రహణ సమయాల్లో రెగ్యులర్గా తినడం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అతని యొక్క జీన్స్ అంటాం చూసారా, ఆ జీన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. జీన్స్ ఎఫెక్ట్ పడితే ఏమవుతుందమ్మా, నెక్స్ట్ తరాలకి ఎఫెక్ట్ ఇస్తుంది. అంగవైకల్యంగా పుట్టడము, లేకపోతే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేక పుట్టడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దానికి 6వ వంతు మనసుగా మారుతుంది. మనం తినే ఏ ఫుడ్ అయినా 6వ వంతు మనసుగా మారుతుందని శాస్త్రం.
ఓకే. అందుకని ఆ సమయంలో నువ్వు ఎందుకు ఫుడ్ తినాలని ముందుగా తినేసేయి, ఆ సమయంలో తినకు. మళ్ళీ చిన్నపిల్లలకి ఉన్నారు, పాలు తాగుతారు, వాళ్ళకి అక్కర్లేదు, భగవంతుడు చూసుకుంటారు అలాంటి వాళ్ళని. వాడిని ఆగమంటే ఎక్కడ అవుతాడు పాపం చిన్నపిల్లడు? అలాంటివి ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. చిన్నపిల్లలు, రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళకి అప్పుడు ఆ టైంలో తినాలి, బాగా బీపీ షుగర్లు ఉంటాయి కొంతమందికి, తినకపోతే పడదు, అలాంటి వాళ్ళకి ఏం చెప్పలేదు శాస్త్రంలో. కాబట్టి అట్లాంటి వాటికి ఏం కాదు, కాకపోతే ఇవి పాటించాలి అని చెప్పడం జరిగింది. ఇది బయట దేశంలో, ఇక్కడ మనకు లేదు ఈసారి గ్రహణం. ఇక హోలీ పౌర్ణమి కనుక చూసుకుంటే, నార్మల్ పౌర్ణమికి హోలీ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, హోలీ నాడు లక్ష్మీ ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజు లలితా అమ్మవారిని తలుచుకుంటే కనుక. అంటే ఏమిటి లలితా అమ్మవారిని తలుచుకుంటే ఎందుకు జరగాలి అంటే, చూడండి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని ఎవరైనా వచ్చి బాగా నిందించేశారు, మీరు అలాగే ఉంటారా, బాధపడతారా? మిమ్మల్ని వచ్చి మీ మంచితనాన్ని మెచ్చుకున్నారు, హ్యాపీ ఫీల్ అవుతారు, అంతా అవునా? ఇప్పుడు మహర్షులు మనకి ఏం చేశారంటే, ఒక లలితా సహస్రనామాల రూపంలో ఉండే కొన్ని అక్షరాలు వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు మనకు లలితా సహస్రనామాలు. చూడ్డానికి నామాలుగా ఉన్న లోపల బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు మీరు మామూలుగా నామాలు చేసేసుకుంటుంటారు, కానీ మీరు వినడం చదవడం చేసినప్పుడు మీ లోపల ప్రతి అంగంలోని షట్చక్రాల్లో దేవతలు ఉంటారు, వాళ్ళు యాక్టివ్ అవుతారు. ఇప్పుడు లోపల అది ఆనందించింది, ఏమవుతుంది మీకు లోపల ఎనర్జైజ్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే మానసికంగా బాగున్నారో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్గా ఉన్న వ్యక్తి అన్ని ప్రయత్నాలు చేస్తాడు, నెగిటివ్గా నర్వస్గా ఉన్న వ్యక్తి ఏ ప్రయత్నం చేయడు. ప్రయత్నం చేసే వ్యక్తికి అవకాశాలు ఎక్కువ వస్తాయా, ప్రయత్నం చేయని వ్యక్తికి అవకాశాలు ఎక్కువ వస్తాయా? అంతే కదా. అలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క బలం ఉంటుంది. పూర్ణచంద్రుడు, పౌర్ణమి రోజు చంద్రుడు అంటే ఫుల్ మూన్. ఫుల్ మూన్ ఎక్కడున్నాడు? సింహరాశిలో మూన్ ఉన్నాడు, కుంభరాశిలో రవి ఉన్నాడు. ఈ ప్లేసెస్ని ఏమంటారు అంటే ఆస్ట్రాలజికల్గా డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ప్లేసెస్ అంటారు. ఇక్కడ మనస్కారకుడు, ఆత్మకారకుడు ఉన్నప్పుడు పౌర్ణమి నాడు ఎవరైతే లలిత చదువుతారో, అమ్మవారి ఆరాధన చేస్తారో, మీ ఇష్టదైవం ఆరాధన మనసు పెట్టి చేస్తారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీ అంటే సరైన అర్థం తెలుసుకొని స్పిరిచువాలిటీలోకి వెళ్ళి పూజలు చేయడం వేరు, దాని అర్థం పూర్తిగా తెలుసుకోకుండా చేయడం వేరు. కేవలం అరగంట సేపు మనం ఏదో పటం ముందు కూర్చొని ఒక పూజ చేసేసుకుని బయటకు వచ్చేసి మళ్ళీ అందరి మీద ఒక నెగటివ్ కోణంలో చూడడం ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. అంతటా విశ్వం మొత్తం ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ పటం రూపంలో ఉంది అని మీరు పూజ నుంచి బయటకు వచ్చాక కూడా అమ్మవారి పూజలాగే ప్రతి పనిని చేస్తూ ఉంటే దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అమ్మవారి పూజలాగే అమ్మవారికి సమర్పిస్తూ అందరిలోనే అమ్మవారు కనబడేలా చేస్తూ ఉండేదాన్ని స్పిరిచువాలిటీ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు అలా ఉన్నారు, ఆ మైండ్ సెట్తో ఉన్నారనుకోండి, కాసేపు ప్రతిదీ అమ్మవారి పూజగానే భావిస్తున్నారు, మీకు ఎక్కడా కూడా నెగిటివ్ థాట్ రాదు. ఎప్పుడైతే నెగిటివ్ థాట్ రాదో మీ యాక్టివిటీస్ ఇవన్నీ పాజిటివ్గానే ఉంటాయి. పాజిటివ్గా ఉన్నప్పుడు అన్నింటినీ పాజిటివ్గా తీసుకున్నప్పుడు మీకు ఎక్కడా కూడా బాధ కలగదు. అర్థమైందమ్మా? అలాగా కలగకుండా ఎక్కువ పాజిటివ్ థాట్స్ ఇచ్చేవి పౌర్ణమి. అందుకే పౌర్ణమి నాడు చలివిడి నైవేద్యంగా పెట్టి లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఆ కిరణాలు చనివిల్లోకి ఎంటర్ అయితే అరగంట సేపు దాన్ని తీసుకొని మనం కనుక తిన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఫస్ట్ కలిగేది ఏమిటి మొట్టమొదటిగా అంటే, మానసికంగా ఉండేటువంటి వైకల్యం పోతుంది, మానసిక రుగ్మతలు పోతాయి. ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా సినిమాకి వెళ్దాం పదండి అన్నా సరే, అబ్బా నా మనసు బాగాలేదంటే సినిమాకి కూడా వెళ్ళడు. అరే సినిమా చూడడం ఎంజాయ్ చేయొచ్చు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు, ఏమైంది? మనిషి అంతా బాగానే ఉన్నావుగా, ఆర్గన్స్ అన్నీ బాగానే ఉన్నాయిగా, ఎక్కడ నీకు బీపీ షుగర్లు ఆరోగ్యం అనారోగ్యం అంతా బాగానే, మనసు ఏంటి కనబట్టలేక, మనసు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు మనసే లేదు, నువ్వు పిచ్చోడు అంటే ఎట్లా? మనసు ఉంది. సైంటిస్ట్కి కూడా మనసు పాడవుద్ది. సైంటిస్ట్ కదండి మనసు ఎందుకు పాడవాలంటే మూడ్ ఆఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ మూడ్ ఆఫ్ లేకుండా చేస్తుంది పౌర్ణమి రోజు పూజ మనిషికి. అంటే మూడ్ ఆఫ్ లేకుండా చేయడం ఒకటి, మూడ్ ఆఫ్లోకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఇస్తుంది మీకు. నేను ఎందుకు మూడ్ ఆఫ్గా ఉండాలి, దిస్ ఈజ్ ది నార్మల్ సిచ్యువేషన్, నేను అనవసరంగా దీన్ని ఎక్కువ పట్టించుకుంటున్నాను, నేను అనవసరంగా దీంట్లో పెట్టుతున్నాను, నో నో నో, నేను హ్యాపీగా ఉన్నాను, అనవసరం పట్టించుకోకూడదు, పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోగలుగుతారు. అలాంటి క్యాపబిలిటీ పౌర్ణమి రోజు అమ్మవారిని చేయడం ద్వారా వస్తుంది. ఓకే,
అందుకని లలితా సహస్రనామాలు చదవాలి అని చెప్తారు పౌర్ణమి నాడు. లక్ష్మీ ఆరాధన పూజ ఎక్కువగా చేస్తారు ఈ పౌర్ణమి, మనకి హోలీ పౌర్ణమి రోజు. లక్ష్మి అనగా మళ్ళీ మీరు ఇక్కడ పటంలో కనబడే లక్ష్మిననే పెట్టుకున్నారంటే మళ్ళీ మీరు అయిపోయినట్టు, అక్కడికే అయిపోయారు. లక్ష్మి అంటే గుర్తింపు, గుర్తింపునిచ్చే దాన్ని లక్ష్మి అంటారు. మీరు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుడ్ చాలా బాగుంది, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈ ఫుడ్ ఇక్కడ వెళ్ళి తినాలంటాం, వాటికి డబ్బులు వస్తాయి. అసలు బాగాలేదు, అబ్బా మీరు అందరికీ చెప్పుకుంటారు, ఏమంటే అక్కడికి వెళ్తే అక్కడికి మాత్రం వెళ్ళకండి, బాగున్నా చెప్పరు కానీ బాగుపోతే అందరూ చెప్తాం. అంటే ఏమైపోయింది, వాడు గుర్తింపు పోయింది. గుర్తింపు పోతే లక్ష్మి లేదు. మీరు చేసే ప్రతి పనిలో గుర్తింపు ఈజ్ లక్ష్మి, మనీ కాదు లక్ష్మి అంటే. మీరు గుర్తింపుని ఎప్పుడు వస్తుంది, మీరు దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తే అది బాగుస్తుంది. శ్రద్ధతో సంబంధం ఉండి మీరు మనసా వాచా కర్మనా చేసే పని ఈజ్ లక్ష్మి అని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో దట్ ఈజ్ లక్ష్మి. అంతేగాని లక్ష్మీ అష్టోత్తరం రోజు చదివేసుకుంటున్నానండి నాకు డబ్బులు రావట్లేదు అంటే మీరు నిజమైన లక్ష్మిని మీరు అర్థం చేసుకోవాలి. అదే చాలా మంది ఇలా బుక్స్ చదివేసి నేను పాటిస్తున్నాను కదా ఇంకా నాకు లక్ష్మి లేదు అనుకుంటారు. కానీ యాక్చువల్గా లక్ష్మి అంటే ఏమిటి, గుర్తింపు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ గుర్తింపే లక్ష్మి. అక్కడ గుర్తింపు రూపంలో ఉంది, ఇక్కడ పటంలో మీకు ఒక ఆకారం దాల్చింది. మీరు ఆహా ఓకే ఇది అన్నమాట అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మ ఉంటుంది, అమ్మ చూపించే ప్రేమ ఈజ్ అమ్మ. అమ్మ ఫోటో ఉంది అక్కడ. మీరు అమ్మకి చూపించాల్సిన ప్రేమ అమ్మకి చూపించాలి, అమ్మ చెప్పింది చేయాలి. కానీ అమ్మ ఫోటోకి మీరు పూజ చేసుకుంటూ కూర్చుంటే అమ్మకి మీరు వాల్యూ ఇచ్చినట్ట. అమ్మ ఫోటోకి మీరు చేస్తున్నారు పూజ, ఫైన్, గౌరవిస్తున్నారు, అమ్మని దండం పెట్టుకుంటున్నారు, గతించింది అనుకుందాం కాసేపు. కానీ అమ్మ చెప్పింది చేయడం ముఖ్యం కదా. అక్కడ భగవంతుడు ఏం చెప్పాడో అది చేయడం ముఖ్యం, అవునా కదా. అది అండ్ దట్టు రేపు శుక్రవారం వచ్చింది, మంచిగా శుక్రవారం వచ్చింది, పౌర్ణమి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందులో ఉండేటువంటి ఇన్డెప్త్ తెలుసుకోగలగాలి. లక్ష్మి అంటే ఏమిటి, విష్ణువు అంటే ఏమిటి. విష్ణువు అంటే వ్యాపించిన వాడు, ప్రజెంట్ టెన్స్కి కారకుడు, ప్రజెంట్ సిచ్యువేషన్కి కారకుడు. మీరు ఎప్పుడైతే ఇక్కడే ఉండి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో మీరు ఉండగలిగితే మీకు ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది. మీరు ఇక్కడ ఉండి రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ నిన్న అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు చేయాల్సిన పని సరిగ్గా చేయరు. విష్ణువు దగ్గర ఎందుకు లక్ష్మి ఉంటుందంటే నువ్వు ప్రజెంట్లో ఉంటే నీకు లక్ష్మి ఉంటుంది. అది అట్లా.